వేదిక సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా కర్తాల ధ్వనులతో ఆహ్వానించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు తరపున గౌరవ ఎమ్మెల్యే గారికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ వాకాడు మండల అధ్యక్షుడు దూరు మధుసూదన్ రెడ్డి గారు వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా మన కన్నారెడ్డి విజయశేఖర రెడ్డి గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అధికారులు ముందు కూర్చోబెట్టండి. మన నాయకులు కావాలంటే ముందుకు రండి. సార్ ఇట్రండి సార్ ఎంఆర్ఓ గారు ఏడుంది సీనియర్ నాయకులు స్టేజ్ ముందు స్టేజ్ పైన మళ్ళీ ఇస్తే సరే అడిగి మాధవి పోయినప్పుడు మాధవి అవసరమా బాబు ఆర్గనైజ్ చేసేవారు ఏడా బాబు ఆర్గనైజ్ చేసేవాడు ఏడా కుర్చీలు వేసి ప్లస్ వన్ కూర్చోబెట్టండి. కుర్చీలు తేమని చెప్పండి. గారి ప్రజా దర్బార్ గురించి వివరించవలసిందిగా తెలియజేస్తుంది. ఓకే అట్లా మీరెవరు చెప్పండి సార్, కొద్దిగా మీరు ఒకసారి చెప్పండి. పక్క వయసు పక్క బ్రాండ్ అది ఉన్న వాస్తవం మీరు చెప్పాలి కదా, మాట్లాడతాను. ఎవరు తీసుకొస్తున్నా వాళ్ళ వయసు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి గుర్తు చేసుకొని తమ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులని ప్రజల ముందుకు తీసుకురావడానికి ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనేటటువంటి అంశంతో ఒక 6 రకాల అంశాలతోటి మనందరి ముందుకు గౌరవనీయులు గూడూరు శాసనసభ్యులు శ్రీ డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారు ఈరోజు మన వాకాడు మండలంలో బాలిరెడ్డిపాలెంకి విచ్చేయడం జరిగింది. ఇంత క్రితం మనం చూసాము, విజయవాడలో తుఫాను వరదల కారణంగా అతలాకుతలమైంది. దానిని కూడా ఒక అంశంగా దీన్ని చేర్చారు. ఈ 100 రోజుల్లో ప్రజలు మెచ్చుకున్న కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు అనేటువంటి పేరుతో మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల సెప్టెంబర్ 20 నుండి 26 వరకు కూడా 7 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు, గౌరవ ఇతర పెద్దలు, వేదిక అందరి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా ఈ బాలిరెడ్డిపాలెం నుంచి వచ్చినటువంటి గ్రామస్తులు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, ప్రజలు, గౌరవనీయులైన ప్రియమైన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఈ 6 అంశాల్లో నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సితో 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టడం జరిగింది. అదేవిధంగా పింఛన్లు ఒకేసారి ₹1,000 నుంచి ₹4,000 ఇవ్వడం ద్వారా ఒకటైతే, మొదటి నెల ఒక్కొక్కరికి ₹7,000 చొప్పున ఒకే రోజు 65,18 లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి ₹4,408 కోట్ల పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్రగా మన ప్రభుత్వం చేపట్టింది. ప్రతి నెల 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు. ₹1,674,6,747 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతకు ఆదుకున్నారు. స్థానిక సంస్థలకు ₹1,452 కోట్ల ఇచ్చి పంచాయతీలకు ప్రారంభం పోశారు.
పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించడం జరిగింది. ప్రజలకు నిద్ర లేకుండా చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులను భద్రత కల్పించడం జరిగింది. విజయవాడ నగరంలో వరదల్లో విలువలాడుతున్నప్పుడు 10 రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను ఓ తండ్రిలా కాపాడుతున్నటువంటి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవనీయులు శాసనసభ్యులు గారు కూడా విజయవాడ వెళ్ళి తమ వంతు సహకారాన్ని అందించడం మనందరం కూడా తెలిసినటువంటి విషయమే. ఇక మీదట కూడా ప్రజల ఆకాంక్షలను అవసరాలను అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు గారు హామీ ఇస్తున్నారు. ఇదే సందర్భంగా మరొక మారు ఈ కూటమి ప్రభుత్వం చేసేటటువంటి దిగ్విజయ పనులను మనం గుర్తు చేసుకుంటూ రానున్న కాలంలో మరిన్ని ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపడతారని తెలియజేస్తూ వారి యొక్క సేవలను మనం గుర్తు చేసుకోవడం కోసం గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చేయడం జరిగింది. కాబట్టి ఇదే సందర్భంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఏ శాఖకు సంబంధించిన సమస్య ఉన్నా కూడా మేమందరం కూడా హృదయపూర్వకంగా వారి చేతుల మీదుగా వారి అధ్యయనంలో స్వీకరించడానికి ప్రతి అధికారి ప్రతి మండల స్థాయి అధికారి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ విధంగా సభాముఖంగా సవినంగా తెలియజేస్తున్నాను. నందు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గూడూరు శాసనసభ్యుల వారు డాక్టర్ పాసం సునీల్ కుమార్ సార్ గారికి, అలాగే ఇక్కడ వాకాడు మండలం తెలుగుదేశం నాయకులైనటువంటి మన మధురెడ్డి గారికి, అలాగే విజయశేఖర్ రెడ్డి గారికి, అలాగే ఈ గ్రామ సర్పంచ్ గారికి, ఇక్కడికి విచ్చేసిన గ్రామ మండల స్థాయి నాయకులందరికీను, అలాగే మన ఎంపీడీఓ సార్కి, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ప్రభుత్వం 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా మనం అందరం చూసాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కిన నుంచి ఒకే అన్ని డబ్బులు లేవు. ముఖ్యంగా చూస్తే సార్ చెప్తుంటారు గల్లాపెట్టలో డబ్బులే లేవని, అయినా కూడా సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా ఫస్ట్ రోజే మేము ఎలక్షన్కి పోయాము. ఎలక్షన్కి పోయి ఇక్కడికి రాకముందే వచ్చిన వెంటనే 4,000 రూపాయలు మన అందరికీ పెన్షన్, ఓల్డేజ్ పెన్షన్ పెంచడం జరిగింది. అలాగే వికలాంగులకి అయితే 3,000 నుంచి 6,000 రూపాయలు, పాపం వాళ్ళు 6,000 పెంచడం జరిగింది. అట్లా మొత్తం డయాలసిస్ పేషెంట్స్కి అయితే 15,000 అట్లా పెంచడం జరిగింది. అవన్నీ కూడా మేము ఎలక్షన్లో ఉన్నప్పుడే సారు పంచిచ్చాడు, అందరి చేత పంచిచ్చారు. అది ప్రతి నెల, పోయిన నెల చూసాం, ఆదివారం రోజు వస్తుందంటే 1వ తేదీ ముందు రోజే, శనివారం రోజే అందరూ 30వ తేదీ అందరికి పంచడం జరిగింది. అయినా కూడా తర్వాత మనం మొన్న చూసాం వరదలు, విజయవాడలో అయితే మేము కూడా వెళ్ళాము వరదలకి. మొత్తం రాష్ట్రాన్ని అంతా అధికారులు అందరూ కూడా విజయవాడలోనే స్టే చేయించారు. సారు బస్సులోనే ఉండి, కలెక్టరేట్లో బస్సులో ఉండి 10 రోజులు అక్కడే ఉండి వాళ్ళు చెప్తున్నారు 10 అడుగులు లోతులో నీళ్లు ఉంటే 1st ఫ్లోర్ వరకు వచ్చాయంట నీళ్లు. అలా సార్ మేము ఇబ్బంది అయితే ఎక్కడ కూడా భోజనాలు కానీ, పాలు ప్యాకెట్లు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ సమస్యలు లేవు. మామూలుగా 10 రోజులు అలా ఉంటే ఎంత ఇబ్బందో మనకు తెలుసు. పోగానే ప్రజలు వ్యతిరేకత వచ్చేసేది. మేము ఎన్యూమరేషన్కి వెళ్ళాం. అయితే ఎక్కడ సార్ ఉండడం వల్ల హెలికాప్టర్ల ద్వారా, కొత్త టెక్నాలజీలు అంటే డ్రోన్స్ ద్వారా మాకు మేము పైన కూడా అన్నీ తెచ్చి ఇచ్చారు సార్. మాకు ఎటువంటి ప్రభుత్వం మంచి సౌకర్యాలే కల్పించింది. కాకపోతే మా అన్నీ పోయాయి సార్ 1st ఫ్లోర్లో, కానీ వాటికి డబ్బులు ఇవ్వండి సార్ మాకు అని చెప్తే మేము ప్రతి ఇంటికి ఒక్కో సచివాలయానికి ఒక్కో తహసీల్దార్ని వేశారు. మొత్తం మేము ఎన్యూమరేట్ చేసి ఇంటికి 25,000 రూపాయలు కూడా ఇస్తున్నారు ఇప్పుడు. సో ఒక్కొక్క ఏమేమి పోయినాయి అన్నీ మొత్తం రాపిచ్చారు. చెప్పారు ఉదార భావంతో రాయండి మీరు అని మాకు స్ట్రిక్ట్గా ముఖ్యమంత్రి గారు, కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అలా మేము మొత్తం రాసి ఇప్పుడు అంతా డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకి. సో అంత సంక్షేమంలో కూడా అసలు డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళని బాగా ఆదుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అలాగే మా రెవెన్యూ విషయాలకు వచ్చేసరికి మొట్టమొదటిని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మొట్టమొదటి రోజే సంతకం పెట్టి దాన్ని రద్దు చేయడం జరిగింది. మీకు తెలుసు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మనం సంపాదించుకొని ఏదో కష్టపడి సంపాదించుకున్న తర్వాత ఆ రిజిస్ట్రేషన్ అనేది ఒరిజినల్ మనకి ఎవరు ఆ యాక్ట్ ఇంప్లిమెంట్ అయితే దాన్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే పెట్టుకొని మనకి జెరాక్స్ ఇచ్చేవాళ్ళు. దాంతో మనకి తెలుసు ఎంత ఇబ్బందో అనేది. అది చట్టం రద్దు చేయడం జరిగింది.
అలాగే మనకి రీసర్వే అనేది ఒకటి వచ్చింది. మీకు అందరికీ తెలుసు, రీసర్వేలో మనం 42 గ్రామాలు ఉంటే వాకాడు మండలంలో 16 గ్రామాలు ఫైనల్ ఆర్ఓఆర్ కంప్లీట్ అయింది. అయితే రీసర్వే మంచిదే, కానీ కాకపోతే టైం ఎక్కువ ఇవ్వకపోవడం, త్వరగా చేపించడం వల్ల చాలా సమస్యలు వచ్చేసాయి. ఎక్స్టెంట్లు మారిపోయాయి, తర్వాత పేర్లు మారిపోయాయి, ఇట్లా చాలా ఇబ్బంది ఉంటే మొట్టమొదట మన రెవెన్యూ మినిస్టర్ గారు 15 రోజులు గ్రామ సభలు కండక్ట్ చేయడానికి డేట్లు కూడా ఇచ్చేసాం మేము. అయితే వరదలు రావడం వల్ల మమ్మల్ని అందరినీ అక్కడికి డంప్ చేయడం వల్ల ఇవన్నీ ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రేపు నెలలో కంటిన్యూగా 40 రోజులు ప్రోగ్రాం పెట్టారు. 45 రోజులు గ్రామ సభలు కండక్ట్ చేస్తాం. 45 రోజులు అయిన తర్వాత మళ్ళీ పరిష్కరించడానికి 45 రోజులు ఇచ్చారు మాకు. అంటే మొత్తం 90 రోజులు, 3 నెలలు ఇంక ఏరే పని లేదు మాకు. రెవెన్యూ మొత్తం యంత్రాంగానికి ఓన్లీ రీసర్వేలో సమస్యలు కావచ్చు, రెవెన్యూ సమస్యలు కావచ్చు, ఒక టైం బౌండ్ ఇచ్చేసి అవన్నీ కూడా 90 రోజుల్లో కంప్లీట్ చేయడానికి మేము కూడా సిద్ధంగా ప్రతి గ్రామంలో ఆ మ్యాప్లు కావచ్చు, ఎఫ్ఎంబీలు కావచ్చు, తర్వాత ఈ అడంగల్స్ కావచ్చు, ఆ రికార్డ్ అంతా రెడీ చేసుకుంటా ఉన్నాం సార్. అలాగే చాలా వాకాడు మండలంలో నేను వచ్చిన తర్వాత ఎక్కువగా నేను గమనించింది ఏంటంటే సర్వే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి సార్. ఇక్కడ ఈ సర్వే సమస్యలను కూడా ఈ విలేజ్ సర్వేయర్స్ని, తర్వాత మండల్ సర్వేయర్ని వాళ్ళని పెట్టుకొని ఒక ప్రయారిటీ బేసిస్లో ప్రతి విలేజ్లో ఒక 10 అట్లా ఉన్నాయి సార్. అవన్నీ కూడా ప్రయారిటీ బేసిస్లో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తీర్చుకుంటా వస్తూ ఉన్నాము సర్వే చేయించి. ఇంకా ఈ ప్రజా దర్బార్లో మీ సమస్యలు ఏమున్నా కూడా మేము ఇక్కడే ఉన్నాం. మా విఆర్ఓలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, నేను ఉన్నాను. అవన్నీ కూడా తెచ్చిస్తే వాటిని ప్రయారిటీ బేసిస్లో మేము అన్నీ కూడా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ఇప్పుడు ఈ ఒక 2-3 నెలల్లోనే వచ్చిన ఇంత జరుగుతూ ఉంది. ఇంకా 2-3 నెలల్లో చూస్తే మీరు ఒక 5-6 నెలలు కానీ పోయిన తర్వాత చూస్తే సమస్యలు చాలా వరకు తగ్గించడానికి ఎక్కువగా గవర్నమెంట్ ప్రయారిటీ ఇస్తూ ఉంది. అంటే పైన మంచి ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ ఉంటారో కింద స్థాయి వరకు ఆ భయం అనేది ఉంటుంది. అంతకుముందుకి ఇప్పటికి తేడా అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఈ 2-3 నెలలు ఇప్పుడు ఈ 100 రోజులతో పాటు ఇంకా జరగబోయే రోజులన్నీ కూడా మంచి అని అవన్నీ రెవెన్యూ పరంగా కూడా మేము మన ఎమ్మెల్యే గారికి కూడా మాటిస్తున్నాం సార్. ప్రతి విషయాన్ని తీసుకొని చక్కగా చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన ఎంపీడీఓ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఉండేటివి. సో అలాంటిదే మళ్ళీ ఈ కంటిన్యూ చేయడం, ఈ ప్రజా దర్బార్ పెట్టడం అనేది ప్రజలకు చాలా ఉపయోగపడే కార్యక్రమం. ఎందుకంటే ఆఫీసుల దగ్గర వచ్చినప్పుడు మీ ఇబ్బందులు చాలా ఉంటాయి. అవి ఆ రోజు ఆఫీసుల్లో మీకు అందుబాటులో లేకపోవడం, ఎలా తెలియపరచుకోవడం మీకు తెలియనటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఈ కార్యక్రమంలో మీ సమస్యల్ని తెలియపరచుకునే అవకాశం, పరిష్కారాన్ని కూడా టైం నిర్ణయించి మీకు మీ పరిష్కారాలు ఇచ్చేదానికి ఒక మంచి వేదిక అవుతుందండి. ఇది ఈ ఒక్కరోజుది కాదు, ఇలా ప్రజా దర్బార్లు ఫ్రీక్వెంట్గా ఆర్గనైజ్ చేయబడతాయి. సో కాబట్టి ఇది ఒక మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. అందరూ మీకు అందరికీ తెలిసి ఆఫీసుల్లో కొన్ని మీరు అనుకున్నటి వెంటనే నిరుత్సాహపడడం జరుగుతూ ఉంటుంది. వాటికి ఇది చక్కని వేదిక అవుతుంది. సో తదుపరి ఈ 100 రోజుల విజయోత్సవాలు అనే భాగంగా చాలా మంచి కార్యక్రమాలు చూస్తున్నాం. అందులో భాగంగా మా జలవనరుల శాఖ, మాది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మన గౌరవనీయులైన సీఎం గారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యంగా మనకు ఈ వాకాడు మండలంలో 34 చెరువులు ఉన్నాయండి. 34 చెరువులకు గాను 18 చెరువులు మనకు తెలుగు గంగా కాలువలతో అనుసంధానం చేయబడి ఉంది. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఈ అనుసంధానం చేయడం వల్ల మీకు సంవత్సరం పొడవునా మీ చెరువుల్లో వాటర్ ఉంటుంది. మీ భూగర్భ జలాలు పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ పంటలు పండించుకునేదానికి కానీ, అలాగే మత్స్య సంపద పెంచుకునేదానికి కానీ, పశు సంపదకి అన్నిటికీ కూడా మీకు ముఖ్యమైనది నీరు. అందులో భాగంగా ఈ మిగిలిపోయినటువంటి ట్యాంకులకి ఆ ప్రాజెక్ట్ నుంచి
5 కిలోమీటర్ల లోపల ఉండేటి ఫస్ట్ ఫేజ్లో వాటిని అనుసంధానించాలని ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టబోతున్నారు. సో అలాగే 5 కిలోమీటర్ల లోపల దాటి తర్వాత నాటివి కూడా నెక్స్ట్ ఫేజ్లో టేకప్ చేస్తారు. సో అలాంటి చెరువులు మా అధికారులు గుర్తించడంలో ఏదన్నా మిస్ అయినా కూడా మీరు మాకు తెలియపరిస్తే వాటికి ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని మిగిలిన అన్ని మండలాల కంటే ముందుగా మనం ఒక గవర్నమెంట్కి మన జలవనరుల శాఖ మంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకొని ఆ కార్యక్రమాన్ని అందరికంటే ముందు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆవిష్కరించేదానికి మా యొక్క కృషి తప్పకుండా ఉంటుందని ఈ సభాముఖంగా చెప్తున్నాం. సో కాబట్టి మీరు మా అధికారులతో కలిసి మీ ఇబ్బందులని మా డిపార్ట్మెంట్ పరంగా అన్ని తెలియపరిచితే వాటికి కావాల్సినటువంటి మరమ్మతులు కానీ చెరువులు కావచ్చు ఏమైనా కూడా కావచ్చు వాటి వెంటనే టేకప్ చేస్తాం. మనకు ఎమ్మెల్యే గారు ఏ సమస్య ఇచ్చినా వెంటనే మాకు తెలియపరుస్తున్నారు. వాటిని మేము ప్రతిపాదన చేయమన్నారు. ఏవి కలెక్టర్ లెవెల్లో చేయించుకున్నారు. అలాగే పెద్ద అమౌంట్లు అయితే గవర్నమెంట్కి పంపుతా ఉన్నారు. అందులో మచ్చుతున్నక మనకు ఇప్పుడు జరిగినటువంటి ఈ వరద బాలెడ్డిపాలెం కార్యక్రమంలో వచ్చిన ఇమీడియట్గానే ఆయన గవర్నమెంట్ నిధుల కోసం సంవత్సరం పడుతుందని అలాంటిది ఆయన వేరే మార్గాలు అడిగితే సార్ మనం కలెక్టర్ లెవెల్లో పోదాము అని అంటే ఆయన వెంటనే ఎక్కడ నిస్సంకోకంగా వెంటనే కలెక్టర్ గారిని ఒప్పించి దానికి దాదాపు 1,70,00,000 తీసుకొచ్చారు. అది మామూలుగా ఎక్కడ ఎవరు అలాంటి కార్యక్రమాలకైనా గవర్నమెంట్కి రాస్తారు. సో అది నాకు ఆశ్చర్యం వేసింది. నాకు కూడా పంపించడం ధైర్యం లేదు. కలెక్టర్ గారు ఒప్పుకుంటారని ఆయన వ్యక్తితో సార్తో దాన్ని తెప్పించారు. ఆ కార్యక్రమంలో ఈ రోజే ప్రారంభోత్సవం చేశారు. మీకు వరద తాకిడి వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా బాలెడ్డిపాలెంలో వెంటనే కాంట్రాక్టర్లను కూడా ఆలస్యం చేస్తుంటే వాళ్ళని ఒప్పుదల చేపించి కార్యక్రమాన్ని మొదలు పెట్టించారు. అది ఒక మంచి ఆయనలో ఉన్నటువంటి ఒక గొప్పతనం. ఊరికి ఇచ్చేసాము ఎవరు చేస్తారని కాదు, దాన్ని మొదలు పెట్టేదానికి ఆయన బాధ్యత తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టి ఇక్కడికి వచ్చారు. అంటే ఒక కార్యం తీసుకుంటే ఆయన ఉత్సాహం అంతా మనకు మాకు కూడా ఒక ఉత్సాహం కల్పిస్తూ ఉంది. మీరందరూ సార్ సహకారంతో మీరంతా ధైర్యంగా మీ సమస్యలని మా ముందుకు తీసుకొస్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. తెలియాలా మీ ఎలక్ట్రిసిటీ సంబంధించిన అధికారులు మీకు తెలియాలా, అలాగే నీళ్ళకి సంబంధించిన అధికారులు మీకు తెలియాలా. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు అందరికీ నమస్కారం. నా పేరు దీప. నేను మండల వ్యవసాయాధికారి వాకాడు సంబంధించి అధికారిగా పనిచేస్తున్నాను. మనకి ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి అధికారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనకైతే ప్రస్తుతం మన డిపార్ట్మెంట్లో అమలవుతున్నవి ఏంటంటే ఫస్ట్ మనకి ఈ పంట మనం వేసిన పంటనంతా నమోదు చేయడం, దానివల్ల అంటే ఉచిత పంటల బీమా ఇది ఇప్పుడు కూడా వర్తిస్తుంది కాబట్టి పంట నమోదు చేసిన వాళ్ళందరికీ కూడా బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ కూడా కంప్లీట్ చేసేస్తున్నాము. అదేవిధంగా పొలం పిలుస్తోని కార్యక్రమం ప్రతి బుధవారాల్లో జరుగుతుందండి. ఇది యాక్చువల్గా ఫస్ట్ మనకి సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. కాకపోతే అధిక వర్షాల వల్ల మనకి పోస్ట్ పోన్ చేశారు. 24వ తారీఖు నుంచి మనకి ప్రతి బుధవారాలలో మన అగ్రికల్చర్ అంటే వ్యవసాయము దానికి సంబంధించిన అనుబంధ శాఖలు వాళ్ళందరూ కూడా మన విలేజ్ ఒక గ్రామంలో పంటలను పరిశీలించడము, తర్వాత రైతులతో మాట్లాడడము, ఆ విధంగా సైంటిస్టులు శాస్త్రవేత్తలు కూడా వస్తారు. మనకి ఏదన్నా వరిలో కానీ మనకి వేరుశనగలో కానీ ఎక్కడైనా కానీ తెగుళ్ళు, అదేవిధంగా మనకి మామిడి కూరగాయలు అదేగా పుచ్చ ఇలాంటివన్నిట్లో కూడా తెగుళ్ళు వాటికి సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మనకి 24వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మన మండలంలో కూడా ఇది డిసెంబర్ వరకు ఇచ్చున్నామండి షెడ్యూల్. అది ప్రతిని కూడా మా ఏడీ గారు కూడా ఎమ్మెల్యే సార్ గారికి ఇచ్చున్నారు. ఇప్పటి వరకు అయితే మనం అమలవుతుంది. తగ్గించారు. హౌస్ కన్స్ట్రక్షన్ ఏరియా పెంచారు సార్. గతంలో అయితే టీడీపీ గవర్నమెంట్ 2,50,000 రూపాయలు ఇచ్చి 3 అంకణాలు కట్టేవాళ్ళము.
ఇప్పుడు 450 చదరవులు కట్టమన్నారు, 1,80,000 ఇచ్చారు. దానివల్ల మా ప్రోగ్రామ్ సక్సెస్ కాలేదు సార్. జగన్ ప్రభుత్వం సార్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటంటే మనకు రూరల్లో 3 సెంట్లు భూమి ఇస్తారు సార్. భూమి లేని వాళ్ళకి గుర్తించి అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్లు ఎక్కడ భూమి, అనువైన భూమి, ఇల్లు కట్టుకునే దానికి అనుకూలంగా ఉండేట్టు భూమి. గతంలో ఏంటంటే ఓన్ సైట్స్ ఓన్ సైట్స్లో ఇల్లు ఇవ్వలేదు, ఇప్పుడు ఓన్ సైట్స్లో కూడా ఇల్లు ఇస్తారు. ఇప్పుడు ఉండే ఆ సమాచారం ప్రకారం ఒక్కొక్క ఇంటికి 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 2,50,000 సెంట్రల్ నుంచి 1,50,000 కోట్లు ఇస్తారు. అదనంగా ఇవి కాకుండా మళ్ళీ 30 రూపాయలు ఎన్ఆర్ఎస్ పేమెంట్ టాలిసింగ్ ఇస్తారు సార్. 4,30,000 సార్. కాబట్టి వస్తుందో జీవో వస్తుంది. ఈ లోపల ఏంటంటే మన ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క సంబంధిత లబ్ధిదారుల జాబితాని మీరు క్షుణ్ణంగా చెక్ చేస్తే మేము కూడా సార్ ఆన్లైన్లో చెక్ చేసుకొని వాళ్ళ గతంలో ఎక్కడ కవర్ ఉండాలి చూసుకొని, అంటే చిన్న పొరపాట్లు ఉంటాయి, వాళ్ళు తెలియకుండా ఇల్లు మంజూరు అయి ఉంటారు సార్. మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టి ఉండరు. అప్పుడు ఏమంటారు, వాళ్ళందరికీ ఇల్లు ఉన్నాయని చెప్పేస్తారు. మేము లోపలికి వెళ్ళి డీటెయిల్గా చూస్తే ఎక్స్పెండిచర్ ఉండదు. ఆ డీడీలో ఐడీలన్నీ డిలీట్ చేసి వాళ్ళందరినీ ఎలిజిబిలిటీ ఉంటే తీసుకొస్తాం సార్. ఇవి కాకుండా ఇప్పుడు మనకు 2016 నుంచి 2019 దాకా నిర్మించిన గృహాలకి పేమెంట్ ఇవ్వలేదు సార్. వాటన్నిటికి సంబంధించి మన ఆల్రెడీ పాలెంలో 3,30,000 దాకా ఇవ్వాల్సి ఉన్నాయి. ఆ పేర్లన్నీ ఇప్పుడు మా ఏఈ లాగిలో కనబడతాయి. మన వాళ్ళు ఎవరైనా దగ్గర ఉంటే ఆ పేర్లను చూపిస్తే మేము అన్ని అప్డేట్ చేస్తాం. మన మండలంలోనే దాదాపు 2 సార్. అలాగే సార్. చదవండి మనకి ఇప్పుడు ఎవరికి ఇస్తాము సార్ ఉన్నాయి సార్. మన గవర్నమెంట్ ఆపేస్తున్నాం కదా. అవును సార్. వాళ్ళ పేరు చెప్పండి, వాళ్ళకి మళ్ళీ ఇవి కాకుండా మనకు కేవలం ఒక మండలంలో 2,20,00,000 దాకా పేమెంట్ రావాల్సింది సార్. అన్ని కన్ఫర్మ్ చేసేస్తాం. సరే సార్. పేర్లయ్యా ఉర్లా మోహన్ రెడ్డి, చెప్పండి. ఏం తెలుగు ఆపినాడు ఇవన్నీ. ఎంబేటి నర్సమ్మ, షేక్ షకీలా, ఎంబేటి మస్తానమ్మ, ఇంగిలాల అంకమ్మ, తుపాకుల మేనమ్మ, ఎంబేటి లక్ష్మి, అలిమిలి భవానీ, ఉన్నాయి సార్. మిగతా కూడా రౌండ్కి ఇచ్చేయండి. వెల్ఫేర్ అసిస్టెంట్ ఉందా మీ సచివాలయం, మీ ఆధీనంలో ఉందా? ముందు బిల్డింగ్ ఏమి ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు ఏం పరిస్థితి? కారణం సచివాలయం వాళ్ళకి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు అది చెప్పండి నాకు ముందు. అది మీకోసం పెట్టింది కదా, మీరెందుకు లేడు దాంట్లో? చెప్పదండి బయట ఎందుకమ్మా, చెప్పండి అమ్మా. ఏమ్మా? అవును, ఓకే. ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళకి లోపల తేడా తమ సంబంధం ఏంది? కాంపౌండ్ వాళ్ళు బయట కడతారు, మీకు ఇబ్బంది. మీరు లోపల కడుతున్నారు కాంపౌండ్ వాళ్ళు. ఎవరు కాంట్రాక్ట్? ఎవరు మన ఎవరు పంచాయతీ? ఎవరా? ఏ తాళం తీసి సార్ వాళ్ళకి ఇచ్చేసాం సార్. ఎప్పుడనే సరే లోపల ఉంటే వాళ్ళు చెప్పి అవతల పెట్టిన ఖాళీ చేయించండి. రిక్వెస్ట్ చేస్తాం కూడా, వాళ్ళు చేసుకుంటారు, దౌర్జన్యం చేయకుండా రిక్వెస్ట్ చేసి ఖాళీ చేయించండి. మీరు మళ్ళీ ఈసారి వస్తే ఇక్కడ ఉండాలి మీరు. సరే తల్లి, మీరేం చేస్తారు ప్రజలకు చెప్పండి. బాధ్యత ప్రజలకి మీ విధి ఏంది, విధానం ఏంది, మీరు దేని సచివాలయం పెట్టారు, సచివాలయం చేసే పని ఏంది? వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను విశ్వవీణ డిజిటల్ అసిస్టెంట్గా సచివాలయంలో పనిచేస్తున్నాను. ఈ బాలరెడ్డిపాలెం గ్రామంలో, ములుగునూరు గ్రామంలో, గ్రామ పంచాయతీలో ప్రజలందరూ ఏదన్నా అప్లికేషన్, వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ అంటే క్యాష్, ఇన్కమ్, రైస్ కార్డు, 1B కానీ, అడంగల్ కానీ, మ్యూటేషన్ కానీ ఏదైనా ఒక అప్లికేషను ఇనిషియల్గా నా దగ్గర నుంచి ప్రాసెస్ అవుతుంది. నేను అప్లై చేసిన తర్వాత మిగతా వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది. ప్రతి అప్లికేషన్, నా దగ్గరకు వచ్చిన ప్రతి అప్లికేషను నేను కంప్లీట్ చేసి ఫార్వర్డ్ చేస్తుంటాను. మీకు ఏదన్నా హౌసింగ్ సంబంధించిన ఏ అప్లికేషన్ అయినా నా దగ్గరికి తీసుకొని వస్తే అప్లై చేస్తాను. చూసుకోండి. చేస్తున్నాను. మన మా డిపార్ట్మెంట్ తరఫున మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి విలేజ్లో, ప్రతి హ్యాబిటేషన్లో కూడా
ఎక్కడ మట్టి రోడ్డు అనేది లేకుండా ఉండాలని సీఎం గారు ఆదేశించున్నారు. దానికి తగ్గట్టు కూడా మేము అన్ని మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసుకొని గవర్నమెంట్కి పంపించున్నాము. వాటిని ప్రియారిటీ బేస్ మీద ఈ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని చెప్పున్నారు. అదేవిధంగా వచ్చిన ఈ 3 నెలల్లోనే మన వాకాడు మండలానికి 2 కోట్లు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. దాంట్లో మన బాలరెడ్డిపాలెం గ్రామానికి హరివాడ నందు 10 లక్షలు శాంక్షన్ అయ్యింది. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ముందు మనం ఎస్టీ కాలనీలు మరియు హరివాడాలకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వమన్నారు. కాబట్టి వాటి ప్రకారమే మనం చేసి మన హరిజనవాడలో కూడా బాలరెడ్డిపాలెం 10 లక్షలు శాంక్షన్ అయింది. తర్వాత కూడా నెక్స్ట్ 3 మంత్స్లో కూడా అంగన్వాడీస్ కూడా ఎక్కడైనా లేని అంగన్వాడీస్ కూడా వాటికి కూడా ఇన్స్టిట్యూషన్స్ ప్రపోజల్స్ రెడీ చేసుకున్నారు. అవి కూడా రెడీ చేసుకున్నాం. అవి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. వాటిల్లో మనం ప్రభుత్వం అడిగిన వెంటనే వాటిని కూడా పంపించి శాంక్షన్కి తెప్పించుకుంటామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. వచ్చేసి 30,000 వరకు రాయితీ వస్తుంది. కాబట్టి ఎవరైతే 300 యూనిట్స్ వరకు వాడుకుంటారో వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఇది బాగా ఉపయోగపడుతుంది అందరికి కూడా. అట్లాగే సెకండ్ వన్ వచ్చేసి ప్రతి గ్రామానికి 24 గంటల సప్లై ఇవ్వడం కోసం 3 ఫేజ్ సప్లై, ఇది కూడా 3 ఫేజ్ సప్లై ఇవ్వడం కోసము ఆర్డీఎస్ఎస్ అనే ప్రోగ్రామ్ నడుస్తుంది. అది కూడా తొందరలో పూర్తవుతుంది. అప్పుడు ప్రతి గ్రామానికి కూడా 24 అవర్స్ 3 ఫేజ్ సప్లై అరేంజ్ చేస్తాము. అట్లాగే మన ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్ అందరికి కూడా 200 యూనిట్స్ వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము. నెక్స్ట్ అగ్రికల్చర్ సంబంధించి ఫ్రీ పవర్ 7 అవర్స్ సప్లై ఇస్తున్నాము. ఇవే ప్రజెంట్ అయితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న స్కీమ్స్. అది కండక్టర్ వల్ల ప్రాబ్లం పనిచేస్తున్నాను. మనకి ఆన్గోయింగ్ వర్క్స్ అంటే జేజేఎంలో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలన్న ఉద్దేశం మన చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు. దానిలో భాగంగా మనకు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ జల్ జీవన్ మిషన్ జరుగుతుంది. చాలా వరకు జరుగుతున్నాయి. మిగతా బ్యాలెన్స్ అన్నీ కూడా జరుగుతాయి. అట్లాగే మొన్న వచ్చిన ఎన్ఆర్జీఎస్ వర్క్లో బొల్లవారిపాలెంకి ఒక 10 లక్షలు సీసీ డ్రైన్ శాంక్షన్ అయింది. అది కూడా త్వరలో స్టార్ట్ చేపిస్తాం సార్. అట్లాగే నీకు ఎవరికైనా నీళ్ళకి సంబంధించి ఏమైనా సమస్య ఉంటే మా దృష్టికి, పంచాయతీ దృష్టికి తీసుకొస్తే మేము ఇమీడియట్గా సాల్వ్ చేస్తాం. ఇప్పుడు సార్ మనకి దాదాపు 101 వర్కులు శాంక్షన్ అయ్యాయి సార్. దానిలో దాదాపు ఒక 50 వర్కుల దాకా పూర్తయినాయి సార్. ఏ ఊరికి ఇచ్చావు ఇంటికి కావాలి సార్? ఊరు వారీగా చెప్పాలంటే మొత్తం 194 ఆపరేషన్స్ ఉన్నాయి మనకి మళ్ళీ మొత్తం మీద 94లో 1 by 1 అంటే మొత్తం పెట్టవచ్చు సార్. ఇప్పుడు సపోజ్ బాలెట్టిపాలెం పంచాయతీ తీసుకుంటే మనకి ఇక్కడ 4 వర్కులు వచ్చినాయి. 4 వర్కులు కానీ 1 వర్కే చేస్తున్నాం సార్. అమదాలపల్లిలో 1 వర్క్ చేస్తున్నాము. ఇక్కడ బాలరెడ్డిపాలెం కానీ బాలరెడ్డిపాలెం ఎస్సీ కాలనీ బండ్లదిప్ప ఇంకా అయితే చేయలేదు. కారణం అంటే టోటల్గా 3 వచ్చి 4 లక్షల వర్క్లు, 1 వచ్చి 7 లక్షలు. అంటే ఎందుకు చేయలేదు బాలరెడ్డిపాలెం? ఎందుకు చేయలేదు కారణం అంటే సార్ ఫస్ట్ యాక్చువల్గా ఎక్కడైతే మెయిన్ అవసరం ఉందో అక్కడ బాలరెడ్డిపాలెం ఎస్సీ ఎస్టీలు లేరా? ఉన్నారు సార్. వాళ్ళకి అవసరం లేవా? ఎందుకు చేయలేదు? అదేనా ఎందుకు చేయలేదు? ఎప్పుడు చేస్తావు? పక్క పెట్టి ఎప్పుడు చేస్తావు? చెప్పుకోవాలి చెప్తారు సార్. యాక్చువల్గా చేయాలంటే మనకి కాంట్రాక్ట్లు ముందుకు రావాలి సార్. రాష్ట్ర గవర్నమెంట్లో పేమెంట్స్ చాలా డిలే అయినాయి సార్. ఒక వర్క్ సార్ ఇక్కడ వచ్చిన 4 వర్క్లో ఒక టెండర్ వర్క్ ఒక 7 లక్షలు, మిగతా 4 లక్షల వర్క్లు 3 ఉన్నమాట. ఆ 3 నామినేషన్ ఎవరికి ఇచ్చావు? ఆ 3 అదే సార్. ఆ 3 ఎవరు చేయలేదు. ఇలా కదా ఇంకా లేదు సార్. అవి ఉన్నాయి సార్. అవి ఇప్పుడు మనం అయినా ఇప్పుడు చేయించుకోవచ్చు సార్. చెప్పు రౌండ్ చెప్పు చేయిస్తారు కదా. ముందు ఇక్కడ ఎస్సీలకి ఎస్టీలకి ఇంటింటి కూడా ఇచ్చింది. ఇంకెల్లకాలం ఎటువంటి కుదరదన్నా మీరు కూడా పేదవాళ్ళకి వెళ్ళిపోయింది. పని చేయడానికి ముందుకు రావాలి సార్. మాదేం చేస్తారులే మీరు. మాకు ఎందుకు మా రౌండ్ కలవాలి కదా. ఇప్పుడు ఈ 3 నెలల నుంచి మేము చెప్తున్నాం. అంత ముసలి మాకు ఎందుకు అవసరం. ఇప్పుడు చెప్పండి చేస్తారు అన్నీ కూడా. ఓకేనా? ఇంకెవరు సరే ఏ గారు ఉదయం అడగకుండా వెళ్ళిపోరు. ప్రజల్లో అంత విప్లవం వచ్చింది. వెళ్ళు 2 నిమిషాలు మాట్లాడడం వల్ల 2 నిమిషాలు మాట ఎక్కువ. ఈ గ్రామ నాయకులు పెద్దలు రమణారెడ్డి గారికి, అలాగే పెద్దలు
మధురెడ్డి గారికి, పెద్దలు విశాఖ రెడ్డి గారికి, గ్రామ సర్పంచ్ గారికి, మా ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, దయాకర్కి, మా కృష్ణమూర్తికి, వేదికమైనటువంటి పెద్దలకి, ఇక్కడ వచ్చినటువంటి అధికారులకి, ముఖ్యంగా పొదుపు మహిళలకి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కలిసి అధికారంలోకి వచ్చాం. వచ్చిన 100 రోజుల పరిపాలనలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, ఏం చేయబోతుందో కూడా మీకు చెప్పని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ఆ విషయం మీదే మేము అన్ని గ్రామాల్లో తిరిగాం. నిన్న కోట మండలం కూడా మీటింగ్ పెట్టాం. ఈరోజు వాకాట మండలంకి వచ్చాం. వాకాట మండలంలో ఈ పర్యటనలో మొట్టమొదటిసారిగా 1,75,000తో అక్కడ ఒక వర్క్ ఉంటే దాన్ని శంకుస్థాపన చేసి మీ దగ్గరికి వచ్చాం. ఎందువల్లంటే మీరు ప్రజలు పేదోళ్ళు, కోటేశ్వరులు గొప్పవాళ్ళు కనిపెట్టి అంత పేదోళ్ళ. మీరు మీ నాయకుడిని ఎన్నుకునేటప్పుడు మీరు ఒకటి ఆలోచించుకోవాలి. మీ నాయకుడు మీకు అందుబాటులో ఉంటాడా లేదా, మీరు పోతే మాట్లాడతాడా లేదా, పని తర్వాత కథ. మీరు పోతే గుర్తుపెట్టి హలో అనేవాడు గెలిపించుకోండి. అది సునీల్ కుమారే కాదు, ఎవరైనా కావచ్చు. మిమ్మల్ని గుర్తుపెట్టుకున్న వాళ్ళని గెలిపించండి. గెలిపిస్తే మీకు కూడా సంతోషం. అటు కాకుండా మీకు ఎమ్మెల్యే ఎవరు తెలియదు, మీకు ఎంపీ ఎవరో తెలియదు, అడిగితే మాకు సంబంధం లేదు, మీ గ్రామంలో నాయకులు అడుగుతారు. పాపం వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని ఎవరిని వాళ్ళ దగ్గర తీసుకోపోరు. ఎందుకంటే మీకు ఆటోలు పెట్టాలా, లేకపోతే ట్రాక్టర్ పెట్టాలా, దాన్ని పెట్రోల్ పెట్టాలా, మధ్య అన్నం పెట్టాలా అని మిమ్మల్ని తీసుకుంటారు. మేము కూడా ఏమనుకుంటాము, ప్రజలతో మా సంబంధం లేదులే, ఆ ఊర్లో పలానా ఆయనతో కలిస్తే ఆ ఊర్లో ఓటు పడిపోతామని అనుకుంటాం మేము కూడా. కాబట్టి గతంలో మాదిరి కాకుండా ఈసారి కొత్త పందాలో ప్రజలు గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రంలో చేసినటువంటి ఘోరాలు, నేరాలు, అరాచకాలు, అలాగే అభివృద్ధి ఎక్కడ కూడా జరగకుండా అందరినీ ఇబ్బంది పెట్టారు. ఎవరిని వదల్లా. ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టారు, హెల్త్ డాక్టర్లను ఇబ్బంది పెట్టారు, మహిళలను ఇబ్బంది పెట్టారు, రైతులను ఇబ్బంది పెట్టారు. అలాగే వైఎస్ఆర్సీపీలో పనిచేసినటువంటి కష్టపడేటువంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు. అలాగే నర్సుల్ని ఇబ్బంది పెట్టారు, అంగన్వాడీ వాళ్ళని ఇబ్బంది పెట్టారు, టీచర్లని ఇబ్బంది పెట్టారు, సాధారణమైనటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఆ కసి, ఆ కోపం అప్పటికప్పుడుకి చెప్పలేకపోయినా ఎలక్షన్లో అందరు కూడా చూపించారు. అంటే నీకు అర్థమైంది, ప్రజలు అనుకుంటే నువ్వు ఎంత బలవంతుడు అయినా, నువ్వు ఎంత కోటేశ్వరుడైనా తొంగలో తొక్కుతారు అనే దాని నిదర్శనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో గెలవడం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన ఎమ్మెల్యేలుగా ఈరోజు మేము గ్రామాలకు వస్తున్నాం. గతంలో ఎమ్మెల్యేలు ఎవరన్నా మీ గ్రామాలకు వచ్చారా? ఈ విధంగా అధికారులను పెట్టారా? మీటింగ్ పెట్టారా? చెప్పండి. ఎప్పుడు పెట్టరు కూడా. కానీ మేము పెట్టకపోతే మేము గుంజులు పెట్టాలా? ఎవరి దగ్గర? చంద్రబాబు నాయుడు దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర. కాబట్టి వాళ్ళు పనిచేస్తున్నారు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు ఒక ఊరికి వెళ్తే, యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఊరికి వెళ్తే, లోకేష్ బాబు గారు కూలికి వెళ్ళి ఇటువంటి సభలు పెడుతున్నారు. పెట్టి అధికారులందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ప్రజల్లో ఉన్న సమస్యల్ని అధికారులకు తెలియజేస్తాం. అలాగే ఈ 100 రోజులు మీకు తెలుసు, మొట్టమొదట గెలవడం, పెన్షన్లు పెంచాం, 7,000 రూపాయలు ఇచ్చాం ముందు రోజు. నిజామాబాదమ్మా దాన్ని తిప్పికొట్టి సచివాలయ సిబ్బంది సహాయ సహకారాలతో మేము కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే ఎండిఓ, ఎంఆర్ఓ అందరి సహాయ సహకారాలతో మేము కూడా ఒక్క రోజులోనే పెన్షన్లు పూర్తి చేశాం. 3,000ని 4,000 చేస్తా అన్నాం. మాట ప్రకారం 1,000 పెంచాం. ఇప్పుడు కూడా 1వ తేదీ ఆదివారం వస్తే మేము 31వ తేదీ పనిచేస్తున్నాం. అంటే 1వ తేదీ నెలని. అట్లాగే ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ వేదిక మీద. మీ అందరూ కూడా 1వ తేదీ కల్లా మీ అకౌంట్లో జీతాలు పడుతున్నాయి లేదా? అంతకుముందు పడ్డాయా? అది పరిస్థితి. ఎందుకంటే మనం పోల్చుకోవాలి, ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఖచ్చితంగా పోల్చుకోవాలి. మీరు గెలిపించినటువంటి గవర్నమెంట్ ఏ విధంగా ఉందో కూడా మీకు కూడా తెలియాలి. అట్లాగే తెల్లరా మీకు అదే తెలియజేస్తున్నాను, లడ్డు, తిరుపతి లడ్డు ఎంతో పవిత్రమైన లడ్డు. ఆ లడ్డులో ఆవు కొవ్వు, పంది కొవ్వు, అట్లాగే మన చేప నూనె కలిపి అక్కడ చేశారమ్మా.
ఎక్కడ తిరుమలలో ఈ 5 సంవత్సరాలు తిరిగింది మనం. అది పాపమా కాదమ్మా ఇది చెప్పండి? పవిత్రమైనటువంటి భగవంతుడు, ఈ ప్రపంచానికి ఆదర్శం వెంకటేశ్వర స్వామి. అటువంటి మహానుభావుడు కొండపైన అటువంటి అడుగు తయారు చేసి మనకు పెట్టారు ఈ నీచులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చూశారు, మొత్తం ఎంక్వైరీ పెట్టున్నారు. దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద ధర్నాలు చేస్తున్నారు. అంటే మన పరువు పోయింది. అంటే లడ్డు దగ్గరే ఇటువంటి అరాచకం చేశారంటే ఇంకా రాష్ట్రంలో ఏ అరాచకం చేశారో మీ అందరికీ తెలుసు. ఇప్పుడే ఏఐ గారు చెప్పలేకపోతున్నారు. అది సెంట్రల్ సంబంధించిన స్కీమ్, ఇంటింటికి కుళాయి. దాంట్లో దాదాపు 4,500 కోట్లు ఖర్చు పెట్టినట్టు చూపించేశారు. అవునా అబద్ధం? నిజం అబద్ధమా? కుళాయిలు ఎక్కడ ఉన్నాయంటే చూపిరు, ఎక్కడ వేసారో చూపిరు. అంటే మొత్తం ఒక స్కామ్ లాగా చేసి రాష్ట్రాన్ని దోచుకున్నారమ్మ గత ప్రభుత్వం. ఈరోజు మేము చెప్తున్నాం, ఎక్కడ ఏ పనైనా మేము అందరం ముందే చేస్తాం. మొన్నటిదాకా మా విలేకరులు, ఈనాడు విలేకరులు అందరూ చెప్పారు, ఇసుక స్మగ్లింగ్ అంట, స్మగ్లింగ్ చేయాల్సిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. మేము చెప్పింది ఒకటే, చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక ఇస్తా అన్నాడు. అది కొద్దిగా డేట్ అయింది, నిన్న అనౌన్స్ చేశాడు. ఇప్పుడు మీకు ఇసుక కావాలంటే తెల్లారా, మీ పక్కన ఏ వాగున్నా ఏ వంకున్నా మీరు బండి పెట్టి మీరు ఎత్తుకొని మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఇసుక డబ్బు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే గతంలో ఏంటంటే ఎవరో చేస్తున్నారు ఇసుక అంటే పాత దొంగలు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పాత దొంగలు అలవాటు పెట్టి తీసుకోవడం. మా వాడు కొత్త దొంగలు. పాత వాడు ఒక 10 ట్రిప్పులు తోలేస్తాడు ముందు, మా వాడు ఒక ట్రిప్తో దొరికిపోతాడు. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఇటు స్మగ్లింగ్ చేస్తాం అనేటువంటి ప్రచారం. అది అర్థం కావాలా. చేసేది పాత దొంగలే. మా వాళ్ళు తెలియదు, కొత్త పాపం ఇప్పుడు నేర్చుకుంటారు. నేర్చుకునే టైంకి చంద్రబాబు ఏం చెప్పాడు, ఫ్రీ. ఇంకా వీళ్ళు పాపం ట్యాంకులు కొని ఉన్నా, ఇంకోటి కొని ఉన్నా అవుట్ కేసు. వీళ్ళు కూడా పోయింది ఇలా కూడా పరిస్థితి. కాబట్టి ఇసుక అనేది బ్రహ్మాండంగా ఎక్కడైనా మీరు తోలుకోవచ్చు అని చెప్పి మళ్ళీ తెలియజేస్తాం తెల్లారు. అట్లాగేమో డిసెంబర్ నుంచి మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారమ్మా. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తున్నారమ్మా. తర్వాత వచ్చే నెల నుంచి, వచ్చే నెలలో నెల తర్వాత మొత్తం కొత్త ఫంక్షన్స్, అంటే 19 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడవాళ్ళకి 1500 ఫంక్షన్ ఇస్తున్నారమ్మా. అది కూడా పెడుతున్నారమ్మా. అలాగే కొత్త మిషన్లు కూడా ఈ నెలలో క్యాబినెట్లో కమిటీ వేసి వచ్చే నెలలో దానంతా అధ్యయనం చేసి మరుసటి నుంచి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తారమ్మా. అట్లాగే దయచేసి మా అధికారులు తెలియజేస్తాను సార్, పెన్షన్లో రాజకీయాలు వద్దు. అలాగే నాయకులు కూడా తెలియజేస్తున్నా, పెన్షన్లో రాజకీయాలు వద్దు. ముసలివాడు పేదవాడు అర్హులైతే ఇచ్చేయండి. ఇక్కడ మీరు పార్టీలు అడ్డం పెట్టుకొని వాటిలాగా మనం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ ముసలివాడు అయితే వాడు పెన్షన్ కట్టు, తెలుగుదేశం పార్టీ ఆడడం అయితే ఆమె పెన్షన్ కట్టు. అలాగే వీడియోలు పాపం వాళ్ళకి ఏం తెలియదు. కేవలం వాళ్ళు ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మాట్లాడితే కట్టు. అది మేము చేయము, మాకు సంబంధం లేదు. ఎవరు పేదవాడో వాడికి మేము పెన్షన్ ఇచ్చే పరిస్థితి చేస్తాం తప్ప ఎక్కడ కూడా పార్టీ పరంగా చూడమని చెప్పి మళ్ళీ నేను మీ అందరూ కూడా తెలియజేస్తుంటాను. మేము ఉన్నంత కాలం, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నా, 2500 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశా. కానీ ఎందుకో మా వాళ్ళు నా పైన కోపం పెట్టి కూడా చేశాను మరి అన్యాయంగా. ఇప్పుడు నేను వస్తుంటే నేను వేసిన రోడ్లే ప్రతి ఊర్లో, నేను వేసిన లైట్లే ప్రతి ఊర్లో. ఈ 5 సంవత్సరాలు ఏం పని చేయాల. ఇది సచివాలయం కట్టుకున్నారు, ఊరికి ఒక పెట్టుకొని పట్టుకున్నారు తప్ప ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేవు. సాక్షాత్తు వరదలు పరిసరానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఇది చూశాడు, ఇది మొత్తం కొట్టుకోపోయింది కట్ట. అప్పుడుగా 2 కోట్లు శాంక్షన్ ఇస్తున్నాను, తాత్కాలికంగా చేసేయండి, 20 కోట్లు 30 కోట్లకి కొత్తగా బ్రిడ్జి కట్టుకోమని చెప్పాడు. అంతే పోయాడు. శాంక్షన్ లేదు, పవర్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఆయన పోయాడు అనుకోండి. మనం వచ్చాం. వచ్చిన తర్వాత ఆ రోజు కూడా ఈ వరదల్లో బాలుడిపాలెం సంబంధించిన తెలుసో తెలియదో కానీ మేము అందరం వచ్చి తిరిగాం, మా చేతనైన సహాయం చేశాం. మేము అధికారం లేము కానీ ఒక బాధ్యత ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నాం కాబట్టి పేదవాడికి అన్యాయం జరిగితే అక్కడ పోవాల్సిన పరిస్థితి ఉంది. మాకున్నంత వరకు మేము ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేశాం. మేము గెలిచిన తర్వాత మళ్ళీ రేపు వరదలు వస్తాయి 2 నెలల్లో. కాబట్టి ముందుగా మా కలెక్టర్ గారు, నిజంగా మనందరం కూడా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలపాలి. ఆయన 1,73,00,000 మామూలుగా ఎవరు అంత ఇవ్వరు. పోయి అడగడం,
మా ఈ గారు లెటర్ ఇచ్చారు, నేను పోతే అప్పటికప్పుడు ఇచ్చారు. దాని ప్రతిఫలమే ఈరోజు శంకుస్థాపన అని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను తల్లారా. అట్లాగే అందరూ అనుకున్నారు డబ్బులు లేవు గవర్నమెంట్ డబ్బులు లేవు, కానీ డబ్బులు ఎట్లా సంపాదించాలా, డబ్బుల్ని ఏ విధంగా పెట్టుబడులను ఏ విధంగా ఆకర్షించాలా, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలన్నటువంటి మంచి మనసు సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. డబ్బులున్నా డబ్బులు లేకపోయినా పెన్షన్ ఒకటో ఇస్తున్నాడు, ఉద్యోగస్తుల జీతాలు ఇస్తున్నాడు, ఎక్కడ ఇబ్బంది పడడంలే. రాబోయే రోజుల్లో అధికారులను తెలియజేస్తున్న అధికారులు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మనం గ్రామానికి వెళ్ళినప్పుడు ఈ గ్రామంలో ఇరిగేషన్ సంబంధించిన వర్క్ ఏం కావాలి, ఈ గ్రామంలో ఆర్డబ్ల్యూకి సంబంధించిన వర్క్ ఏం కావాలి, ఈ గ్రామంలో రెవెన్యూ సంబంధించిన స్థలం ఎంత ఉంది, మొత్తం ఒక పిక్చర్ వచ్చేయాలా. బాయిడి పొలం కొడితే ఈ సమస్యలు ఉన్నాయి, అవి వస్తే రేపు ఖచ్చితంగా ప్రయారిటీ బేస్ మీద అప్పటికప్పుడు ఎత్తుకోకుండా మనం పలానా గ్రాముడితో మెయిన్ సమస్య బాయిడి పొలంలో ఈ సమస్య, డబ్బులు ఇస్తే దాన్ని ముందు పెట్టేస్తాం. అది మీరు తయారు చేయడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు దాకా ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, రేపు 25 కల్లా పూర్తి అయిపోతాయి. 25 తర్వాత ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అధికారులు ఏ గ్రామం సంబంధించినటువంటి మొత్తం ప్రణాళిక తయారు చేసుకుని పెట్టుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తున్నాం. ల్యాండ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో ల్యాండ్ పొలాల తగాదా విపరీతంగా ఉన్నాయి. దయచేసి 100కు 100 మనం చేయలేం. చేసే దాంట్లో నిజంగా ఉన్నటువంటి రైతుకి న్యాయం చేయాలని చెప్పి మా ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందువల్లంటే అన్ని పేదవాళ్ళ భూములు గొప్పవాళ్ళు ఆగిపోయి చేస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు. లీజ్ కూడా లేదు ఈరోజు కూడా. అన్నీ కూడా తీస్తాం. ఆల్రెడీ లెటర్ కూడా మీకు కూడా పెడతాను సార్. కలెక్టర్ గారు కూడా ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినారు మనకి, మంచి అతను. ఆయనతో కూడా మాట్లాడి వాకాడు మండలంలో ఎక్కడెక్కడ పేదోళ్ళ భూములు ఎవరైతే అన్యాయంగా ఆక్రమించారో అవన్నీ కూడా బయట చేస్తాం. దాంట్లో రెండో మాటలేదు. లేనోడికి భూమి ఇస్తాం. ఎవరైతే ఒక్క అంకణం కూడా లేకుండా ఉంటుందో అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చేదానికి ప్రయత్నిస్తాం. అంటే 100% నేను చేయలేనమ్మా, ఎంతో కొంత నాకు. ఎందుకంటే ఈ మండలంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్కో వైఎస్ఆర్సీపీకో మెజార్టీ వచ్చేది. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడో పెద్దలు అన్నగారు నాన్నగారు ఉన్నప్పుడు వచ్చినట్టు గుర్తు ఇక్కడ. కానీ ఇప్పుడు మొత్తం మీద 500 మైనస్ మనకి. అందరూ ఏమనుకున్నారు 10,000 5,000తో ఓడిపోతారు ఇక్కడ, ఈ మండలం వచ్చేసాం మెజార్టీ ఉన్నారు. కానీ నా పేదోళ్ళు ఓట్లేశారు. నా పేదోళ్ళందరూ ధైర్యంగా ఓట్లేశారు. వచ్చి మా సునీల్ కుమార్ గెలవాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో ఈరోజు నాకు ఓట్లేశారు. ఈరోజు నా బాసులు పేదోళ్ళు, అంతేగాని ఇంకోరు కాదు నా బాసులు. నేనేమంటే మీకు రెస్పాన్సిబిలిటీ, అంతేగాని ఇంకో నాయకుడు రెస్పాన్సిబిలిటీ కాదు. నేను ఏదో డైరెక్ట్గా పేదోళ్ళకి మాట్లాడితే పేదలతో మాట్లాడతా, అంతేగాని ఎవరో ఒక ఆయన వచ్చి భూస్వామి వచ్చి చెప్తే ఇనే రకం కాదు. ఇన్న కూడా నాదంతే, నా వ్యవహారం అంతే. కాబట్టి ఉన్నాం అందరం. వేదిక మీద నాయకులందరూ కూడా మధ్యతరగతి వాళ్ళే, ఎవరేడు కోటేశ్వరులు లేరమ్మా. చూడండి మా వాళ్ళందరినీ, అంతా మధ్యతరగతి వాళ్ళే మీ అందరం కూడా. కాబట్టి మీ అందరం మీకు అండగా ఉంటాం. అయితే ముఖ్యంగా ఈ మండలంలో పెద్దలు విజయశేఖర్ అన్న పార్టీలోకి రావడం ఒక అసెట్, తెలుగుదేశం పార్టీకి ఒక అసెట్. అట్లాగే ఆయనతో పాటు ద్వారకనాథ్ రెడ్డి గారు, రమణాన్ని కూడా యాక్టివ్ చేశారు. వాళ్ళు రమణాన్న ఫ్యామిలీని యాక్టివ్ చేశారు, మా విజయశేఖర్ అన్న మొదలన్న. కాబట్టి వీళ్ళందరి దయ వల్ల ఎప్పటి నుంచో సిన్సియర్గా పార్టీ అంటే మదన్న అంటే పార్టీ, ఇంకేం లేదు. ఆయన కూడా బ్రాండ్ వాళ్ళందరూ కలిసి చేశారు. వాళ్ళందరూ కూడా మా ఎస్సీ బీసీ నాయకులు అందరూ కూడా కోఆపరేట్ చేశారు. కాబట్టి ఈరోజు ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, వచ్చిన ప్రజల్ని మర్యాదగా గౌరవించండి, రెక్లెస్గా సమాధానం చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఈరోజు మైక్ తీసుకొని మాట్లాడుతున్నాం. వాళ్ళు ఓట్లు వేయకపోతే నా బతుకు అదే బతుకు. కాబట్టి పేదవాళ్ళ ప్రతినిధి ఒకడు వచ్చాడు సునీల్ కుమార్, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నా పేదవాళ్ళని ఎక్కడ కూడా కసురుకోవడం నెట్టేయడం చేస్తే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, నీకేమి వారం చేయట్లే, రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి పేదవాడు కడుపు మండి తిడతాడు, మమ్మల్ని కూడా తిట్టారు, కానీ పేదవాడు తిడతాడు, తప్పదు. ఎందుకంటే
నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చూసి నేర్చుకోండి అందరూ. అటువంటి మహానుభావుడు శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ఉన్నారు కాబట్టి మనందరం కూడా డెవలప్ అయింది. ఈ మొత్తం ఏరియా మొత్తం డెవలప్ అయిందంటే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దయ వల్లే, ఇంకెవరో దయ వల్ల కాదు ఇక్కడ. కాబట్టి చేస్తున్నాం. కాబట్టి అధికారులు కూడా దయచేసి ఆ యొక్క మెంటాలిటీని మీరు కూడా తీసుకోండి. ఒకవేళ మీరు చేయలేకపోతే వెళ్ళిపోండి, ఇంకా టైం ఉంది, 2 రోజులు ఉంది. మేము చేయలేము సార్ మీ దగ్గర పని అంటే బంగారుకి దండం పెట్టి వెళ్ళిపోండి. అంతేగాని ఉన్న వాళ్ళు చెబితే మాత్రం ఒప్పుకునే సమస్య అని చెప్పి అధికారులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి ఎంఆర్ఓ గారు చొరవ తీసుకొని ఎక్కడైతే ల్యాండ్స్ ఇతరులు మొత్తం వాళ్ళ యొక్క ఖాతాలో ఎక్కేసుకున్నారో అవన్నీ బయట తీయాలని చెప్పి ఎంఆర్ఓ గారికి పూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఎండిఓ గారు కూడా జాగ్రత్తగా పనిచేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ఊర్లో ఉపాధి హామీ పథకం ఎప్పటి నుంచో ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ పథకం. ఈ ఊర్లో 3 నెలలకు ముందాక ఉపాధి హామీ పథకం లేదు. ఉండిందా? మేము వచ్చిన తర్వాత మదన్న విజయన్న రమణారెడ్డి గారి సహాయ సహకారాలతో ఇక్కడ ఎవరైనా ఫీల్డ్ అసిస్టెంట్ పెట్టి అందరికీ పని కల్పిస్తున్నాం. నిజమా అబద్ధమా? ఇంతకుముందు ఎందుకు చేయలేదు? అది రాయండి అబ్బా ప్రశ్నలు. ఇంతకుముందు ఎందుకు చేయలేదు? ఇక్కడ పేదోళ్ళు లేరా? ఎస్సీలు లేరా? ఎస్సీలు లేరా? బీసీలు లేరా? ఇంతకుముందు చేయలేదే? ఎవరికి డబ్బులు లేదే పనిచేసిన వాడికి? ఈరోజు మేము చేస్తాం, 3 నెలలు చేసాం. కాబట్టి ఇలాంటివి కూడా బయటికి తీసుకొస్తే ప్రమాదం అని చెప్పి కొంతమంది ఇవి కూడా పేదోళ్ళకి అందలేదు. కాబట్టి అదంతా పోయింది, అది కడిగేయండి. మేము కూడా చెప్తున్నాం, పాత వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. పాత వాళ్ళు మేమే వేరే విధంగా మాట్లాడలేదు. మీకు ఏదైనా సహాయం ఉంటే మనసు మార్చుకొని మీరు ఏదైనా పేదోళ్ళ భూమి ఆగిపోయేసి ఇచ్చేయండి. ఆయన మా పేదోళ్ళకి ఇచ్చేసి మిమ్మల్ని మేము మీ జోలికి రాము, మీ మాటకు రాము. ఏదైనా భూమి ఏదైనా మీ చేతుల్లో ఉంటే మీరే పిలిపించి మా చెప్పలే మీరే పిలిపించి పేదోళ్ళకి ఇచ్చేసేయండి. తీసుకోవడం భూమి మీద మాకేం తక్కని పని. కాబట్టి ఆ విషయంలో మాత్రం కొద్దిగా ప్రతిపక్ష పార్టీలు కూడా నాతో కోఆపరేట్ చేయాలని చెప్పి వాళ్ళందరికీ చేతులు దండం పెడుతూ నేను సెలవు తీసుకున్నాను. అర్జీలు కానిస్తే ఇక్కడే ఉన్నారమ్మా, వాళ్ళందరూ అధికారులు కూడా ఇస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్. ప్రతి రోజు తగులుకుంటే నాకు కూడా పని ఉంటా. 5వ తారీఖు దాకా అప్పుడు పనులు పెడతాను.
భోజనాలు తెచ్చున్నాయి, పులిహోర ప్యాకెట్లు అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరూ తీసుకోండి, ఒకరి మీద ఒకరు గొడవలేదు, అందరికీ ఉన్నాయి, అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పాడినా నాన్న, మీరు అయిపోయిన వాళ్ళు పక్కన రండి, మీరు అందరూ ఆడే ఉంటాట. మా మాధవ ఎటు మా మాధవ్ చూడు అన్న సచివాలయంలో సివిల్ బస్తాలు వేసుకున్నారు. ఇట్లా దగ్గర ఏం పని చేస్తున్నారు? సచివాలయం పోయి ఇంట్లో సామాన్ ఇస్తున్నారు.